అమరావతిగా గుర్తుగా గుంటూరులో 99 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ తరహాలో ఇక్కడ కూడా అంతే స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయాలని భావించినట్టు చెబుతున్నారు. మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లో విగ్రహం పెడుతున్నట్లు చెబుతున్నారు ఆర్గనైజర్లు. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ హితమైన పదార్థాలు వాడి తాము భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ వినాయకుని చవితి రోజున 21 రోజుల పాటు పర్వదినాలు నిర్వహించి ఆపై నిమజ్జనం చేస్తామని అంటున్నారు. భారీ మట్టి వినాయకుడిని మేము ఇక్కడ నిర్మించడం జరిగిందండి. 3 నెలల నుంచి వర్కర్స్ దగ్గర 150 మంది పనిచేసి చివరికి మనకు ఒక రూపాన్ని ఇచ్చారు. ఇంకా భక్తులకి వినాయక చవితి రోజు నుంచి దర్శనం అందుబాటులో ఉంటుందండి. 21 రోజులు పూజ జరుగుతుంది. 21 రోజులు వివిధ రకాల హోమాలు జరుగుతాయి. సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ భక్తులందరూ వచ్చి మా ఈ గణపతిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నూతన రాజధాని అమరావతికి గుర్తుగా గుంటూరులో 99 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ తరహాలో ఇక్కడ కూడా అంతే స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయాలని భావించినట్టు చెబుతున్నారు. మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లో విగ్రహం పెడుతున్నట్టు ఆర్గనైజర్లు చెబుతున్నారు. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ హితమైన పదార్థాలు వాడి తాము భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విగ్రహానికి వినాయక చవితి రోజు నుంచి 21 రోజుల పాటు పర్వదినాలు నిర్వహించి ఆపై నిమజ్జనం చేస్తామని అంటున్నారు. రటికాటు నూతన రాజధాని అమరావతి గుర్తుగా గుంటూరులో 99 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయితే ఏదైతే హైదరాబాద్ ఖైరతాబాద్ తరహాలో ఇక్కడ కూడా అంతే స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లో విగ్రహం పెడుతున్నట్టు ఆర్గనైజర్లు చెబుతున్నారు.